హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు రెసిపీ ఉగాది స్పెషల్ బూరెలు. ఈ బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. పాతకాలంలో బూరెలను ఇలాగే చేసుకునేవారండి. మేము ఇప్పుడు కూడా ఇలాగే చేసుకుంటాం. మా సైడు మా ఇంట్లో కూడా మేము ఇలాగే చేసుకుంటాం. ఇప్పుడు మనం భక్షాలు, బొబ్బట్లని చేస్తున్నాం, కానీ పాతకాలంలో ఇలానే బూరెలు చేసుకునేవారు. ఇప్పుడు ఈ బూరెల్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇంతవరకు ఇవి ఎవ్వరూ చేసి ఉండరు. ఈ వీడియో ఫస్ట్ వీడియో అనుకుంటా నాది. ఇప్పుడు ఈ బూరెల కోసం నేను ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల మైదా పిండిని జల్లించి తీసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే కొంచెం లూజుగానే కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి వేయకండి. ఇలా కొన్ని వేసుకుంటూ ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ ప్లేస్లో మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇలా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు ఈ పిండిని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పూర్ణం కోసం నేను 1 కప్పు శనగపప్పు వేసుకున్నాను. ఇలా 1 కప్పు శనగపప్పు తీసుకొని శనగపప్పును ఒక 2-3 టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకొని వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ వేసుకొని ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకుంటే మనకి పప్పు తొందరగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం నానబెట్టుకున్న పప్పు వాటర్తో సహా వేసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టి ఒక 3 to 4 విజిల్స్ వచ్చేదాకా పప్పును ఉడికించుకోవాలి. మరి మెత్తగా ఉడికించకూడదు. చూడండి, నేను చూపిస్తాను. ఇలా పట్టుకొని ఒకసారి పప్పును ఇలా అంటే మనకి ఇలా మెత్తగా అయితే సరిపోతుందండి. చూడండి, ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మీకు వాటర్ ఏమన్నా మిగిలిపోయి ఉంటే వాటర్ తీసేసి ఆ పప్పు మిక్సీలో వేసుకోవాలి. ఇలా మిక్సీలో పట్టే మందం వేసుకుంటున్నాను. నేను ఒక 3 టేబుల్ స్పూన్ మందం ఈ పప్పును ఇలాగే ఉంచుకుంటున్నాను. మిగిలిందంతా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. మీరు మెత్తగా కావాలంటే మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. నేను ఇలా బరకగానే గ్రైండ్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూపిస్తాను చూడండి. ఇలా ఈ పూర్ణాన్ని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులో 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. మీరు కనుక స్వీట్నెస్ ఎక్కువ తినాలనుకునేవారు ఇంకొక 2 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా 1 కప్పు బెల్లం వేసుకొని బెల్లాన్ని కొంచెం హీట్ అయ్యేదాకా ఇలా కలుపుతూ ఉడికించుకోండి. బెల్లం హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పప్పును కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా పప్పు మొత్తం ఇందులో వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇంకొక 2 టేబుల్ స్పూన్ పప్పును నేను వట్టిదే పక్కన పెట్టుకున్నాను కదా, ఆ పప్పు కూడా ఇందులో వేసుకొని ఈ బెల్లం ఈ శనగపప్పు మొత్తం కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పప్పు వేయడం వల్ల మనకి మధ్యలో తినేటప్పుడు టేస్ట్ బాగుంటుందండి. అందుకే నేను ఉంచుకున్నాను. మీకు కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే మొత్తం గ్రైండ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లం మొత్తం కరిగిపోయి ఈ పూర్ణానికి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. గ్యాస్ సిమ్లోనే పెట్టి ఇలా కలుపుతూ మనం బెల్లాన్ని కరిగించుకోవాలి. చూడండి, మనకి కరిగిపోయింది ఆల్రెడీ బెల్లం. ఇప్పుడు ఇందులో నేను 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ ఇందులో కూడా వేసుకుంటున్నాను. ఆ తర్వాత 2 యాలకులను దంచి వేసుకుంటున్నాను. మీ దగ్గర యాలకుల పౌడర్ ఉంటే కూడా వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఇలా మొత్తం దగ్గర పడేదాకా ఒక 2 మినిట్స్ ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకి దించుకుంటున్నాను. మనం కలిపి పెట్టుకున్న పిండిని కూడా తీసుకొని పూరి అంత సైజు పిండి ముద్దని తీసుకొని ఇలా ఉండల్లాగా బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నీ ఇదే విధంగా బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చపాతీ పీట తీసుకొని మనం చేసుకున్న ఈ ముద్దని పొడి పిండిలో ముంచుకుంటూ ఇలా పూరీలను చేసుకోవాలి. మీరు పూరి అంత సైజ్ చేసుకోవచ్చు, ఇంకా పెద్దగా కావాలంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు. నేను ఇలా పూరి అంత సైజ్ చేసుకుంటున్నాను. అన్నీ ఇదే విధంగా పూరీలను చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకోటి కూడా నేను చేసుకుంటున్నాను, చూపిస్తున్నాను చూడండి. అన్నీ ఇదే విధంగా చేసుకొని ఇప్పుడు ఈ పీట పైన పొడిపిండి వేసుకొని ఒకసారి పూరిని ఇలా పొడిపిండి పట్టించుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పూర్ణంను ఇందులో కొంచెం ఇలా వేసుకోవాలి. ఇలా పూరికి సరిపడా ఇలా పైన వేసుకొని ఇలా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా సమానంగా మొత్తం పూర్ణం పెట్టుకొని తర్వాత ఇప్పుడు ఇలా హ్యాండ్తో ఒకసారి ఇలా సమానంగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో పూరి దీనిపైన వేసుకోవాలి.
ఇలా ఇంకో పూరి కూడా దీనిపైన వేసుకొని సైడ్లకి ఇలా మొత్తం హ్యాండ్తో ఇలా ప్రెస్ చేయాలి. మీరు కావాలంటే వాటర్ అప్లై చేసి కూడా ఇలా ప్రెస్ చేసుకోవచ్చు. ఇలా గట్టిగా ఒకసారి నొక్కితే సరిపోతుందండి. పూర్ణం బయటికి రాకుండా చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒకసారి ఇలా మొత్తం చుట్టూ ఇలా సమానంగా ఒకసారి ప్రెస్ చేసుకున్న తర్వాత మిగతాది ఉంటుంది కదా సైడ్లకు ఉన్న పార్ట్స్ మొత్తం ఇలా చాక్తో కట్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం చాక్తో కట్ చేసుకొని మళ్ళీ ఒకసారి సైడ్లకి ఇలా ఎడ్జెస్ మొత్తం ఇలా ఒకసారి గట్టిగా ప్రెస్ చేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా మిగిలినవన్నీ చేసుకోవాలి. ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి. ఇలా పొడిపిండి చల్లుకొని ఇలా పూరి వేసుకొని దీనిపైన పూర్ణం ఇలా సమానంగా స్ప్రెడ్ చేసుకొని ఇంకొక పూరి దీనిపైన వేసి ఇలా సైడ్లకి ఎడ్జెస్ మొత్తం ఇలా పూర్ణం బయటికి రాకుండా ఇలా ప్రెస్ చేసుకోవాలి. మీరు చాక్తో అన్న కట్ చేసుకోవచ్చు, లేదంటే దీనికి సరిపడా ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్తో గట్టిగా ప్రెస్ చేసి ఇలా రౌండ్గా తిప్పితే సరిపోతుంది. చూడండి ఇలా తిప్పితే మనకి సైడ్లకు ఉన్న ఎడ్జెస్ మొత్తం ఇలా ఊడొచ్చేస్తుంది. ఇలా తీసిన పిండిని కూడా మనం మళ్ళీ బాల్స్ లాగా చేసుకొని పూరిలాగా చేసుకోవాలి. ఇలా మీకు ఏమైనా పూర్ణం కనుక బయటకు వచ్చినట్టు అనిపిస్తే కొంచెం పిండి పెట్టుకొని ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. అన్నీ ఇదే విధంగా చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజులో చేసుకోవచ్చు ఈ బూరెల్ని. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఎక్కువైనా కూడా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయండి ఈ బూరెలు. ఇప్పుడు కడాయికి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బూరెల్ని ఇందులో వేసుకొని మంచిగా కాల్చుకోవాలి కలర్ చేంజ్ అయ్యే వరకు. చూడండి మనకి పూర్ణం ఎక్కడ బయటికి రావట్లేదు. ఇలా సైడ్లకి ఎడ్జెస్ మనం మంచిగా ప్రెస్ చేసుకుంటే పూర్ణం అనేది బయటికి రాదు. ఇలాగే 2 సైడ్స్ తిప్పుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యేదాకా మంచిగా కాల్చుకొని ఇప్పుడు ఆయిల్ మొత్తం పోయేదాకా ఇలా ఒక 2 మినిట్స్ ఉంచుకొని ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా మిగిలిన బూరెను కూడా ఇందులో వేసుకొని ఇలా కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోండి. పూర్ణం ఒక్క బూరెకు కూడా పూర్ణం అనేది బయటికి వస్తలేదు. చూడండి ఇలా నేను చెప్పినట్టు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా మంచిగా అన్నీ ఇదే విధంగా మంచిగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. సేమ్ మనం పూరీలు ఎలా కాల్చుకుంటామో అలానే కాల్చుకోవడం. ఇదే విధంగా అన్నీ ఫ్రై చేసుకొని ఒక బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. చూపిస్తాను చూడండి ఎంత చక్కగా మంచిగా కుక్ అయిపోయినాయో. లోపల పూర్ణం చూసారా ఎంత మంచిగా ఉందో. టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటాయండి. పైన పూరి కింద పూరి మధ్యలో ఈ పూర్ణం అద్దిరిపోతాయి. మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ఇలానే చేసుకుంటే నా కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు భక్షాలు బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అదే పిండిని మళ్ళీ ఒక పెద్ద సైజ్ అంత ముద్ద తీసుకొని ఇలా రోల్ చేసుకొని కొంచెం ఇలా లోతుగా చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పూర్ణాన్ని ఇలా బాల్ లాగా చేసుకొని ఈ పూర్ణం ఇందులో పెట్టుకొని ఈ పూర్ణం బయటికి రాకుండా ఇలా పిండితో కవర్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఇలా ఎడ్జెస్ మొత్తం ఇలా సమానంగా చేసుకొని ఈ పూర్ణాన్ని మనం బయటికి రాకుండా ఇలా కవర్ చేయాలి పిండితో. ఇలా చేసుకొని మళ్ళీ దీన్ని బాల్స్ లాగా చేసుకొని పొడి పిండి వేసుకుంటూ హ్యాండ్తో ప్రెస్ చేయొచ్చు, లేదంటే కోలతో కూడా చేసుకోవచ్చు. నేను ఒక కవర్ తీసుకొని దానికి పొడిపిండి వేసుకొని చేసుకుంటున్నాను. మీరు కావాలంటే పీట పైన కూడా కొంచెం పొడిపిండి ఎక్కువ వేసుకొని కూడా చేసుకోవచ్చు. మీరు ఈ పేపర్ పైన ఇంకొక పేపర్ పెట్టి కూడా హ్యాండ్తో ప్రెస్ చేస్తూ కూడా చేసుకోవచ్చు. నేను డైరెక్ట్ కోలతోనే చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్ పైన మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బొబ్బట్టును ఈ ప్యాన్ పైన వేసుకొని ఒక సైడు కాలిన తర్వాత ఇంకో సైడు టర్న్ చేసుకొని ఇప్పుడు దీనిపైన మనం ఆయిల్ అయినా సరే నెయ్యి అయినా సరే రాసుకోవాలి. ఇలా చపాతీకి మొత్తం ఇలా రాసుకొని ఇప్పుడు ఇంకో సైడ్ టర్న్ చేసుకొని దీనిపైన కూడా ఇలా మొత్తం నెయ్యి రాసుకోవాలి. ఇలా నెయ్యి మొత్తం అప్లై చేసి 2 సైడ్స్ తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలి. గ్యాస్ సిమ్లోనే పెట్టి కాల్చుకోండి. అప్పుడే మనకి ఇది మంచి చక్కగా కాలిపోతుంది. ఇలా స్పూన్తో సమానంగా స్ప్రెడ్ చేస్తూ అన్ని వైపులా మంచిగా కాలేటట్టు కాల్చుకోండి. చూడండి మనకి ఎంత చక్కగా కాలిపోయిందో. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా మిగిలిన బొబ్బట్లను కూడా ఇదే విధంగా కాల్చుకోవాలి. 2 సైడ్స్ నెయ్యి రాసుకుంటూ నెయ్యిలో మంచిగా కాల్చుకోవాలి. మీకు ఇలా కావాలంటే ఇలా బొబ్బట్లలాగా చేసుకోండి, లేదంటే బూరెల్లాగా కావాలంటే బూరెల్లాగా ఫస్ట్ చూపించిన వీడియోలాగా అలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్న టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి.
ఇది పైన కింద పూరి మధ్యలో పూర్ణం ఎక్కువ పెట్టుకుంటాము. ఇది పూర్ణం తక్కువ పెట్టుకొని ఈ బొబ్బట్లు చేసుకుంటాము. ఏది నచ్చితే అది చేసుకోండి మీరు. మేమైతే ఎక్కువ బూరెలే చేసుకుంటాము. ప్రతి ఉగాదికి మా సైడ్ కూడా అలానే చేసుకుంటారు. పాతకాలంలో ఎక్కువ ఇలానే చేసుకునేవారు. ఇప్పుడు భక్షాలు బొబ్బట్లు అని అంటున్నారు, కానీ అప్పుడైతే బూరెలు అలానే చేసుకునేవారు. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది కదా. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. హెల్తీగా గోధుమ పిండితో ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.